పరాశర సంహిత ప్రకారం హనుమత్ పీఠములుగా పిలువబడే 13 క్షేత్రములున్నాయి. వాటిలో పంపానది తీరంలో గల పీఠం ఒకటి. చంద్రవంశంలో సోమదత్తుడు అనే ఒక మహారాజు జన్మించాడు. ఆయనకి కొన్ని కారణాల వల్ల రాజ్య భ్రష్టత్వము వచ్చింది. ఆ కాలంలో అప్పటికప్పుడు విజయం కలగాలంటే ఏం చేయాలి అని అన్వేషించాడు రాజు. పంపానది తీరంలో కూర్చొని మార్గశిర త్రయోదశి నాడు చేసే వ్రతం చాలా ఉత్తమమైనది, విజయాన్ని వెంటనే చేకూరుస్తుంది అని పండితులు చెప్పారు. అనుకోకుండా తిథి రావడం వల్ల అప్పటికప్పుడు విజయాన్ని ఇవ్వగలిగిన వ్రతాన్ని చేయడానికి రాజు పూనుకున్నాడు. రాజుగారు పరమ భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని చేశారు. హనుమద్వ్రతం చేసిన ఉత్తర క్షణంలోనే హనుమ యొక్క అనుగ్రహం కలిగి అపారమైన సైన్యం అక్కడికక్కడే దొరికింది రాజుగారికి. అరణ్యంలో ఉన్న వీరులందరూ రాజుగారికి తోడు వచ్చారు. తన రాజ్యాన్ని తాను పొందడానికి సహాయం చేశారు. ఇలా వ్రతం చేశాడు. సాయంత్రానికి మూర్ధాభిషిక్తుడైపోయాడు. ఆనాటి నుంచి చంద్రవంశ ప్రభువైన సోమదత్తుడు చేసి ఫలితాన్ని పొందిన ఆ మహోత్కృష్టమైన వ్రతాన్ని ఇప్పటికిని ప్రతి మార్గశిర మాసంలో శుద్ధ త్రయోదశి తిథి నాడు అందరూ చేయడానికి సంకల్పిస్తున్నారు. అలా భక్తి శ్రద్ధలతో హనుమద్వ్రతము చేస్తే అనుకున్నవి సాధిస్తారనడంలో ఎటువంటి సందేహం